ఎస్సీ కమిషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ ఆదేశించారు. కొంతమంది అధికారులు తమ బాధ్యతను కేవలం ఉద్యోగంగా కాకుండా సమాజ సేవగా భావిస్తూ అంకితభావంతో పనిచేస్తున్న తీరు తనకు ఎంతో ప్రేరణనిచ్చిందని తెలిపారు. ఆ దిశగా వారి నిబద్ధత, సేవా దృక్పథం సదా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి ఇదే మార్గమని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన జవహర్ని జిల్లా అధికారులు, ఎన్జీఓ ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఎక్సైజ్ మంత్రిగా గతంలో పనిచేసి అదేవిధంగా ఒక రాజకీయ పార్టీలో ఉన్న సందర్భంలో నాకు 100% పీపుల్ మీద రెస్పాన్సిబిలిటీ ఉండేది, 100%. ఇప్పుడు నాకు పరిధి పూర్తిగా తగ్గిందనే కన్నా కూడా ఎవరైతే డ్రమ్ ట్రేడ్ లో ఉన్నారో వారి అప్లిఫ్ట్ గురించి అనేది నేను తీవ్రంగా ఆలోచన చేసినటువంటి పరిస్థితి. ఆలోచన క్రమంలో సంఘర్షణకు గురవుతా ఉన్నాను నేను కూడా. ఎందుకంటే ఈ కమిషన్ అంటే దానికి ఉన్నటువంటి చట్టపరిధి కానీ అధికారులు కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ పర్యటనకు రావడం జరిగింది. నాకు నా అధికారాలు తెలియజేయడం నా ఉద్దేశం కాదు, కానీ నా ప్రజలు ఎవరైతే 15% రిజర్వేషన్ పొందుతూ 20% పైగా జనాభా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకు ప్రభుత్వం కల్పించేటటువంటి వసతులు కానీ సంక్షేమాన్ని కానీ అందుతున్నాయా లేదా అని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత నాకు ఈ చట్టం ఇచ్చినటువంటి సందర్భంలో ఆ చట్టానికి లోబడి మాత్రమే నేను మీ అందరినీ కూడా పెత్తనం చేయడానికి పని చేయడానికి వచ్చాను. ఎందుకంటే 2018 తర్వాత ఏ ఎస్సీకి ఎస్టీ కమిషన్ కూడా ఏ జిల్లా కూడా పర్యటించలేదు. నేను వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఎందుకంటే ఏదైతే కూటమి ప్రభుత్వం నన్ను నమ్మి ఈ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఈ బాధ్యతలకు అనుగుణంగా రాజకీయ పార్టీకి నేను ఎప్పుడు కూడా ఉన్నటువంటి సందర్భంలో కట్టవ కూడా తీసేటవి కాకుండా పార్టీలకు అతీతంగా నేను పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో అందరి సహకారం నాకు అవసరమై ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మీ అందరి దగ్గరికి నేను రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మన అందరి యొక్క ఫీలింగ్ ఏంటంటే, రిజర్వేషన్స్ బాగానే ఉన్నాయి కదా, 77 ఏళ్ళు 75 ఏళ్ళు దాటిపోయింది కదా, ఇంకా ఎందుకు అనే అపోహ కొంతమందికి ఉంటారు. దానికి ఈ మధ్యకాలంలో నేను కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ వాదనకి వాస్తవానికి ఆమె దగ్గరగా ఉందో ఒకసారి ఆలోచన చేద్దామా అని కూడా నేను కూడా తటపటాయినటువంటి పరిస్థితుల్లో నేను పర్యటించినటువంటి గ్రామాలకు సంబంధించి కానీ, నేను పర్యటించిన ప్రాంతాలకు సంబంధించి కానీ, అర్బన్ ఏరియాలో కులరహిత సమాజం అయితే ఉందేమో తెలియదు, కానీ నేను పూర్తిగా గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగి అక్కడే రోజు వారంలో కనీసం 4 రోజులు నేను గ్రామంలోనే ఉంటాను, నా సొంత గ్రామంలో. ఎత్తు పెంచేమో అగ్ర కులాలకి, తక్కువ పెంచేమో చిన్న కులాలకు వేసినటువంటి పరిస్థితుల్లో ఆ ఊర్లో నేను స్వయంగా దగ్గరుండి డీసీపీ గారిని వాడు పిలిచి ఆ బలం కొట్టించినటువంటి పరిస్థితి నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి ఆ పరిస్థితి యథాతథ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.